పటాన్చేరు డివిజన్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి కార్మిక ఉద్యోగ సోదర సోదరిమణులందరికీ నమస్కారము. సభకు నమస్కారము. ఇందులో ఉన్నటువంటి కార్మిక సోదరులు భవిష్యత్తులో మాలాగనే ఒక ఉన్నత స్థితిలో ఉన్నత నాయకత్వంలో ఉండడానికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి కార్మిక సోదరులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా చురుకుగా యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ యూనియన్ను అభివృద్ధి చేస్తూ, యూనియన్ అభివృద్ధి చేయడం అంటే మనం అభివృద్ధి చెందినట్టే అవుతుంది. ముందు ఎక్కువగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఇలా సుదీర్ఘంగా కాకుండా అట్లీస్ట్ సబ్ డివిజన్ వైజ్ కూడా చిన్న చిన్న మీటింగ్స్ వెల్ఫేర్ అండ్ ట్రేడ్ యూనియన్ రెండు కలగలిపినటువంటిది మన 327 యూనియన్. ఎన్నో ముఖ్యంగా ఆర్టిజన్ సోదరులు చాలా కాలంగా వారు పడుతున్నటువంటి ఆవేదన సహేతుకమైంది. అయితే అది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటిది. ఆ విషయము చాలా సందర్భాల్లో మన అసలు యొక్క విషయం వారికి కన్వర్షన్ విషయంలో కానీ, అలాగే ఏపీఎస్పీ రూల్స్ విషయంలో కానీ ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే కొన్ని విషయాలకు సమయం పడుతుంది, ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అవి లేట్ కావడం జరుగుతుంది. నాట్ ఓన్లీ సమస్యలను కూడా తప్పకుండా మనకు సాధించి పెట్టగలిగే సత్తా ఉన్న నాయకులు మన దగ్గర ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్పినటువంటి కళ్ళబల్లి మాటలకు మనం ఆకర్షితులమై ఎవరెమ్మడంటే వాళ్ళెమ్మడి ఉరకకూడదు. మనం కాకుండా యూనియన్కు అండగా ఉండండి. మనం కలిసి కట్టుగా ఆర్టిజన్ కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ఏ విధమైనటువంటి మనం భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా యూనిటీగా మనం కలిసికట్టుగా పోరాడినప్పుడే మన సమస్యలను తప్పకుండా ఏదో ఒక రోజు సాధించుకుంటామని తెలియజేస్తూ, ఈ అవకాశము ఇచ్చినటువంటి ఈ యొక్క గుమ్మడల సబ్ డివిజన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మన కంపెనీ సెక్రటరీ శ్రీ భూపాల్ రెడ్డి సార్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. గుమ్మడల సబ్ డివిజన్ వారికి కంపెనీ యూనిట్ తరఫున నా వ్యక్తిగతంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ మంచి భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా కార్మికుల దగ్గరికి నాయకుడు వెళ్ళినప్పుడే సమస్యల పరిష్కారానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పటాన్చేరు డివిజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మరి పటాన్చేరులో చాలామంది చెప్పడం జరిగింది, బిల్లింగ్ విషయం ఇబ్బంది ఉంది, సరి అయిన మెటీరియల్ ఇవ్వకుండా వాళ్ళని చేసుకోమని చెప్పడం, బిల్లింగ్ కావాలి అని చెప్పేసి ఏళ్ళు ఒత్తిడి తెస్తున్న సందర్భాలు ఉంటే నేను చాలా సందర్భాలు అన్నాను. మీరు ఆలోచిస్తున్నారు కానీ ఎందుకు సభ్యులు ఈ సమస్యను మనం యూనియన్ దృష్టికి తీసుకురావట్లేదు అనే చాలా సందర్భాల్లో చెప్తారు. కాబట్టి మనం సబ్ డివిజన్ స్థాయిలోనే మీటింగ్ వెళ్దాం అనే ధోరణితో ఈరోజు ఆర్టిజన్ సమస్య మన ప్రభుత్వం తప్ప ఇంకా భవిష్యత్తులో ఏది చేయదు, దీంట్లో మీరు ఖచ్చితంగా కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవాలి సార్, మీ ఆదేశాలని శ్రీధర్ సార్ మేము ఇద్దరం కలిసి ఒక 25 నిమిషాలు సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఎందుకు వాళ్ళకి తెలుసు, ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, బట్టి విక్రమార్క గారిని 2-3 సార్లు కలవడం జరిగింది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం కూడా లెటర్ల ద్వారా కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. మరొకసారి కలుద్దాం, ఇంకా వినకపోతే ధర్నాలకు సమ్మెకైనా సిద్ధమని సంజయ్ రెడ్డి గారు చెప్పడం, అది మన ప్రభుత్వంలో చేయడానికి సిద్ధం అంటే ఎంత గొప్ప విషయం అనేది ఆలోచన చేయండి. అది అందరిలో గట్స్ రావు. మరి ఇంతకుముందు కొన్ని డిస్కషన్స్ వచ్చినాయి. ఈరోజు జరిగిన సమాచారంలో ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 38/2004 వరకు 100% కావడానికి అవకాశం ఉందనేది మనకు వచ్చిన సమాచారం. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. నాకు తెలిసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా అయిపోతుంది. అంటే మనం తెలుసుకున్న సమాచారం దాని ప్రకారంగా ఆర్టిజన్ సమస్యలు వచ్చినప్పుడు ఇదే ఆర్టిజన్ సమస్యను మన శ్రీధర్ గారు మంత్రి గారికి చెప్తే ఆయన చాలా
శ్రీధర్ నువ్వు చాలా తొందరపడతా ఉన్నావు అనే మాట ఇలా ఉదయం చెప్పింది నాకు మాట్లాడిన విషయంలో. ఎందుకు ఎవరు రోడ్ల మీద అవడమన్నారు, ఎందుకు చేయమంటారు వాళ్ళను చూద్దాం అనే సందర్భం ఈరోజు ఆయన మాట్లాడిన పరిస్థితి. అందుకే నాయకత్వంలో సంఘంలో వ్యూహాలు లేకుండా రాజకీయం చేయలేము. వ్యూహం అంటే ఏ సమయంలో ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతాము. జనాలను తీసుకుపోయి ఒక రోడ్డు మీద వేసిన తర్వాత 1000 మందిని తీసుకుపోయిన సందర్భంలో ఆ 1000 మందిని బయటికి తీసుకొచ్చిన వాడే నాయకుడైతాడు తప్ప 1000 మందిలో 2 కేసులలో ఇరుకపోయినా 1000 మంది బయటకు వచ్చి నాయకుడు ఆ కేసులో ఇరుకపోయినా నాయకత్వ లక్షణాలు కావు. మరి జైలం కానీ మీరు ఒక ప్రశ్న లేవనెత్తాల్సిన అవసరం ఉందే. మరి ఉన్నారా 22 బ్యాచ్ వాళ్ళు ఉన్నారా జైలమ్స్? పిఆర్సీలో మీకు జరిగిన అన్యాయం ఎవరు జరగలేదు. మీకు ఆలోచన ఉందా దాని విషయంలో? మనం చాలా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అపాయింట్మెంట్ అయిన తరంకంతా ఆ రోజున పిఆర్సీలో డ్యామేజ్ చేసే సందర్భం ఉంది. ఆ రోజు ఎంతో గొడవపడ్డ సందర్భం ఉంది మేనేజ్మెంట్ తోటి. కానీ అగ్రిమెంట్ లో స్పష్టంగా యజమాన్యం ఒప్పుకుంది, మేము ఈ విధంగా చేస్తామని చెప్పి లాస్ట్కు భవిష్యత్తు తరానికి అప్పుడున్న 22, 23 జేఎల్ఎంస్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ అందరికీ డ్యామేజ్ చేసిన సందర్భంలో మనం లీగల్ గా కోర్టుకు పోయినాం. కోర్టు అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అదే లేబర్ కమిషనర్ దగ్గర 5 సార్లు మీటింగ్ జరిగింది. మళ్ళీ ట్రిబ్యునల్ కి ఇప్పుడు రెఫర్ చేయడం అంటే ఒక ప్రక్రియ. ఇది ట్రిబ్యునల్ కు రెఫర్ చేస్తామని చెప్పారు. ఆ ట్రిబ్యునల్ ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే మీకు మీ బేసిక్ లో సీనియర్ అసిస్టెంట్ 9000 బేసిక్ చేంజ్ అవుతుంది, జంప్ అవుతుంది. 6,500 రూపాయలు జైలు జంప్ అవుతుంది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. మరి దీన్ని కూడా మీరు 2006-7లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓసీ సంఘం పెట్టాలన్న ఆలోచనతో సిద్దిపేట పెట్టి సంగారెడ్డికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి కొంత నువ్వు బలమైన నాయకుడవు, కొంత క్యాడర్ ఉన్న వ్యక్తి, నువ్వు ఓసీగా నడపాలి అని అంటే నేను పుట్టింది 327 వచ్చే 327 అని స్పష్టంగా చెప్పి పంపినారు. ఆ రోజు అటువంటి ఆలోచనలకు పోతే ఈరోజు ఈ ట్రేడ్ యూనియన్ ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ మనం ఏదైనా సిద్ధాంతపరంగా పనిచేయాల్సిన అవసరం. నేను ఇప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. నేను ఈ వేదిక ద్వారా కూడా ప్రశ్నిస్తా ఉంటాను. అది ఓసీ సంఘం కావచ్చు, బీసీ సంఘం కావచ్చు, ఎస్సీ సంఘం కావచ్చు. ఒక ఏఈ బీసీ అనుకుందాం, రిసీవ్ చేసుకున్న షోకాజ్ నోటీస్ మేమోనో బీసీ ఉన్నాడు. బీసీ నాయకులు వచ్చి ఎవరి కోసం పాటుపడతారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇది ఓసీలో కావచ్చు, ఎస్సీలో కావచ్చు, ఇదే విధంగా జరిగితే ఏంది పరిస్థితి అనేది ఆలోచించాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఓసీ సంఘంలో కావచ్చు, బీసీ సంఘం కావచ్చు, ఎస్సీ సంఘం కావచ్చు, ఉన్నదంతా అధికార వర్గమే. కార్మిక వర్గంకు అవకాశాలు లేవు. రేపు పొద్దున సమస్య పరిష్కరించబడి ఇది ఈ రోజు పుట్టిన యూనియన్లు కావు, చరిత్ర ఉన్న యూనియన్లు ఎన్నో పిఆర్సీలు చేసిరు. మరి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనం 70 సంవత్సరాలు ఒక ట్రేడ్ యూనియన్ కు ఒకడే నాయకుడు ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఆయన భారతదేశానికి ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులుగా 26 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికే 26 సంవత్సరాలు పూర్తయి ఆల్ ఇండియా ఐఎన్టీసీగా. మరి ఇక్కడ నార్త్ వాళ్ళు ఉంటారు, సౌత్ వాళ్ళు ఉంటారు. నార్త్ వాళ్ళు డామినేషన్ బాగా ఉంటారు. ఎందుకంటే ఈ ఐఎన్టీసీలో ఆల్ ఇండియాలో 342 మంది డెలిగేట్స్ ఉంటారు. అందులో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న జార్ఖండ్ లో 3 ఎమ్మెల్యేలు కూడా సభ్యులు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ లో జాయింట్ సెక్రటరీలో అనుకున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజుకు ఆయన 95 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయననే నాయకుడు ఉండాలి అనేది కూడా ఏకగ్రీవ తీర్మానం చేస్తుందంటే అది ఆయన యొక్క గొప్పతనము. ఆ వ్యక్తి మన సంఘానికి 70 సంవత్సరాల నుంచి కూడా నాయకుడు ఉండడం విషయం కూడా ఆషామాషి విషయం కాదు. మరి సొసైటీ గురించి కూడా చాలా చెప్పడం జరిగింది. వాస్తవానికి కొంత మీరు ఆలోచన చేయండి. సొసైటీ అనేది ఈ రోజు కాదు, అది భవిష్యత్తు తరానికి. రేపు ఇంకా 4 సంవత్సరాలలో రిటైర్ అయినా కానీ భవిష్యత్తు తరం ఇంకా నడపాలి, కొత్త తరం కూడా ఈ సొసైటీ నడపాలని ఆలోచనతో 327 పదం పెట్టడం జరిగింది. అది బ్రహ్మాండంగా ఈరోజు సుమారు 5 కోట్ల ట్రాన్సాక్షన్ తోటి ఈరోజు సొసైటీ రన్ అవుతా ఉంది. అడగగానే 10 లక్షల లోన్ ఇస్తా ఉన్నారు. మరి అది మామూలు విషయం కాదు. సొసైటీ గురించి మీరు ఆలోచించండి, మెంబర్ కండి. నెక్స్ట్ ఒకసారి పటాన్చెర్ల మీరుగా మాట్లాడుకొని ఏం చేద్దామన్నది ఒక డేట్ ఫిక్స్ అయ్యి సోషల్ మీడియాలో మన వాట్సాప్ గ్రూప్ల ద్వారా మెసేజ్ ఇచ్చి ఒక పారదర్శకంగా భేదాభిప్రాయం లేకుండా అందరం ఐఎన్టీసీలు అన్ని కులాలకు సంబంధించిన అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉండి అదే ఐఎన్టీసీ నిరూపించుకునే విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
సంజయ్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం, భూపాల్ రెడ్డి గారి నాయకత్వం, భూపాల్ రెడ్డి గారి నాయకత్వం. ఆవాజ్